గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మేము కాశ్మీర్లో ఉన్న వీడియో. అలాగే దేవుడి దయ వల్ల కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ నుంచి దుర్గమ్మ దయ వల్ల మేము తప్పించుకున్నాము బై గాడ్స్ గ్రేస్. వీఆర్ సేఫ్ అండ్ సేఫ్లీ రీచ్ టు హోమ్. అండ్ గైస్ ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే, వీడియో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము అక్కడ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏబీసీ పెహల్గాంలో ఏబీసీ అరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్వారీ వ్యాలీ అని 3 ఉంటాయండి. సో ఏబీసీ కూడా ఒకే రోజు మేము కవర్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము వచ్చేసాం. ఈ వ్యాలీస్ అయిపోయినాక మేము బయటకు వచ్చేసాం అనమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ అనమాట. సో ఈ వ్యాలీస్ ఇక్కడే మనకి పెహల్గాంలోనే ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. ఆ టెర్రరిస్ట్ అటాక్ మేము వచ్చేసిన 3 days తర్వాత జరిగింది. ఎంత లక్కీయో చూడండి. మేమున్న ప్లేస్లో అక్కడ సేమ్ ప్లేస్లో, అంటే ఒక్కసారి సిచ్యువేషన్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఎలా స్ట్రక్ అయిపోయిందేమో ఏంటి అసలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏదైనా అవుతుంది అనేది పక్కన పెడితే అక్కడ స్ట్రక్ అయిపోయి ఎంత భయభ్రాంతులతో, అంటే స్పీచ్లెస్ కదా అసలు. ఇమాజిన్ మనం చేయలేం కూడా అసలు. అంత సిచ్యువేషన్, అంత వర్స్ట్ సిచ్యువేషన్ కాదనుకొని మేమైతే సేఫ్గా రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ అమర్నాథ్ యాత్రకి ఇక్కడి నుంచే బయలుదేరుతారనమాట. అండ్ ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఇంకేం జరగదండి. ఐ థింక్ వాళ్ళ వే ఆఫ్ ప్లాన్ వచ్చేసి మేబీ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది కదా, దాన్ని భయపెట్టడానికనే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో మనకి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర టికెట్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లోనే అమర్నాథ్ యాత్రకు వచ్చే వాళ్ళందరూ స్టే చేసి ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ నుంచి గుర్రాల మీద అలాగే పైకి తీసుకెళ్తారు. అండ్ హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయంట. సో ఇక్కడ హాస్పిటల్స్ అవన్నీ ఇప్పుడు మొత్తం మంచులో కూరుకుపోయాయి అనమాట. సో ఆ సీజన్కి అంతా మొత్తం ఇవన్నీ ఓపెన్ అప్ అయ్యి హాస్పిటల్ కూడా ఇక్కడ ఉందండి. అన్ని వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ మంచు వల్ల మనకి రోడ్ అంతా కూడా బురదగా అయిపోతుంది. వాటర్ కంటిన్యూస్గా మనకి మంచు బయటకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల బురద అయిపోయి మనకి చూడడానికి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. కానీ అది ఓన్లీ మంచు అండ్ గుర్రాలు ఎందుకంటే అవి వేయడం వల్ల వాటి వల్ల కూడా మనకు అంత అనీజీగా రోడ్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. బట్ వన్స్ మనం ఈ ప్లేస్ని దాటుకుని పైకి వెళ్తే మనం నార్మల్గా మనం మంచిని ఎంజాయ్ చేయొచ్చు. బట్ అలా అని మంచు తెల్లగా ఉంది కదా అని చెప్పేసి మనం అందులో అడుగులు వేస్తే మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. కొంచెం బాగుంది కదా, అంటే మనుషులు ఎక్కడైతే తిరుగుతున్నారో ఎక్కడైతే ఉన్నారో వాటి దగ్గర మాత్రమే మనం వెళ్ళగలగాలన్నమాట. వేరే ప్లేస్కి నేను వెళ్ళి నా కాళ్ళు హాఫ్ ఆఫ్ ద లెగ్ మొత్తం మంచులో కూరుకుపోయింది. షూ లోపల ఉండిపోయింది. ఎంతో కష్టపడి కాలు బయటకు తీస్తే షూ లోపల ఉండిపోయింది అనమాట. సో అది ఇక్కడ వెళ్తున్నప్పుడే మేము వేసుకున్న షూ అనమాట. మేము ఏమనుకున్నామంటే ఇంకా మంచులో అంతా పైకి వెళ్ళాము, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఇంకా పైకి వెళ్ళొద్దు, జస్ట్ క్యాజువల్గా ముందున చూసి వచ్చేద్దాం అసలు ఏంటి ఈ వ్యాలీ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అందుకని మేము ఇంకా షూస్ తీసుకోకుండా జస్ట్ నార్మల్ మా క్యాజువల్ షూస్తోనే వెళ్ళాం అనమాట. ఆ షూ లోపల ఉండిపోయింది. అందుకని కంపల్సరీగా ఇక్కడ ఆ షూస్ ఇంపార్టెంట్. మనకేంటంటే అవి నీ వరకు వస్తాయి కాబట్టి ఆ షూస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా చూసారా ఎలాగ ఈ బల్లుతో తీసుకొస్తున్నారు పైకి తీసుకెళ్ళి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిందండి మేజర్ థింగ్, వీళ్ళందరికీ ఉపాధి పోయిందండి. అంటే కాశ్మీర్ స్పెషల్లీ మేము చూసేంత వరకు వాళ్ళందరూ దీనిపైనే బేస్ అయ్యి, అంటే మన టూరిస్ట్ పైనే బేస్ అయ్యి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం వాళ్ళంతా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఇంకెక్కడ ఉండవు. నాకు తెలిసి 5 to 6 years ఇంకెవరు వెళ్ళరేమో అండి. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ప్రాణం తర్వాత ఏదైనా. సో మేమైతే చాలాసార్లు అనుకున్నాం, ఏదైనా ఒక దేవుడి దగ్గరికి ఎంత కష్టపడి వెళ్తే కనీసం మనకు ఆ పుణ్యమైన వస్తుంది. బట్ వై పీపుల్ ఆర్ హియర్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని అనుకున్నాం. మేము చాలాసార్లు అనుకున్నాం. అంటే ఈవెన్ ముసలి వాళ్ళని చూసినప్పుడు, చిన్న పిల్లలతో 3 months పిల్లలతో, బేబీస్తో చూసినప్పుడు వై. సో మాకు అర్థం కాల. అంటే సో ఓన్లీ ఫర్ ఫన్, ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్, ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్. సో అంత కోసం నేనైతే ఎప్పుడు ఏదైనా కొంచెం స్ట్రగుల్ అయ్యాను అనుకోండి, అయ్యో దేవుడి దగ్గరికి వెళ్తే ఈ పుణ్యం, ఈ స్ట్రగుల్ అక్కడ చూపిస్తే పుణ్యమైన వస్తుంది కన్నా అని మా ఆయనతో ఎప్పుడు అంటుంటాను అనమాట ప్రతిసారి. సో నాకైతే అంత ఎక్స్ప్లోర్ చేయాలని లేకపోతే అంత అలా ఉండదండి. బట్ మా ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో నేను కూడా జస్ట్ అదంతా చూపించి నా యూట్యూబ్ ద్వారా మీకు కూడా నేను కొంతవరకు చూపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను.
సో అయితే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, చాలామంది ఇండివిజువల్గా మెసేజ్ చేస్తున్నారు, ఇన్స్టాలో చేశారు, అలాగే యూట్యూబ్లో కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మేమైతే సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యాం. అందరూ చెప్తుంది ఒకటే, మీకు దుర్గం ఉన్నారండి, మీకు కాదు మనందరికీ దుర్గం ఉన్నారు. సో అంటే ఈ సిచ్యువేషన్లో మనం దేవుడిని నమ్ముతామండి. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ ప్రత్యక్షంగా మనకు అంటే ఇప్పుడు ఏంటి, నేను ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా, అయితే చనిపోయిన వాళ్ళు దేవుడిని నమ్మట్లేదా? నో, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నిజంగా ఐ రియల్లీ కండోలెన్స్ టు దెమ్. భగవంతుని దయ వల్ల వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్, హెల్త్ అండ్ వెల్త్ ఇస్తూ, అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ, అలాంటి సిచ్యువేషన్ విత్ ఇన్ 3 days జరగాల్సిన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యాము అంటే గాడ్ ఈజ్ దేర్. సో మనం నమ్మే అమ్మవారు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో నిలబడతారు అనడానికి ఇది చాలా పెద్ద నిదర్శనం. అంటే మనం అనుకుంటాం దేవుడు, చాలామంది దేవుడిని నమ్ముతారండి, కానీ భయంతో కొంతమంది, ఇంకొంతమంది ఏదైనా వాంటెడ్గా నమ్మడం అని. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, బట్ చాలామంది చాలా రకాలుగా, కొంతమంది అయ్యో అమ్మవారికి ఈరోజు దండం పెట్టుకోలేదే వచ్చానే బయటకి అని. కొంతమంది దేవుడి మీద భక్తి 90% ఆఫ్ ద పీపుల్ భక్తితోనే ఉంటారు. కొంతమంది ఎవరైనా తెలిసి కాదు, అది తెలియక భయంతో అలాగా. సో భగవంతుడికి భక్తి చాలా ఇంపార్టెంట్. అది మనస్పూర్వకంగా మన అంతరంగం నుంచి కావాలి అది. సో ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా, ఈవెన్ చాలాసార్లు చెప్పాను కూడా, చాలా పూజలు చేసినప్పుడు కూడా, ఎవరైనా నాకు పూజ గురించి అడిగినప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా ఇది కావాలి అని చెప్పి పూజ చేయొద్దు. అలాగే ఇదైతే నేను నీ దగ్గరకు వస్తానమ్మా, ఇది జరిగితే నేను వస్తానమ్మా, ఇది జరిగితే నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తా, ఇలా చాలామంది దగ్గర నేను విన్నా. సో అది నాకు ఏమంటారంటే నా వరకు అది నాకు నచ్చదండి. సో నేనేమనుకుంటానంటే, మనం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్దాం. సో దేవుడికి దండం ఏదైనా అంటే, మనం ఏదైనా వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే తిరుపతి వెళ్ళాలి, ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మనం ముందు వెళ్ళి వచ్చేద్దాం. అమ్మ చల్లగా చూసుకో, భగవంతుడా చల్లగా చూసుకో మమ్మల్ని అని కోరుకుందాం. అలా కాకుండా నేను అయితే వస్తాను, నాకు జరిగితే నేను వస్తాను, సో అలా అయితే కాదండి. నా సూర్య నమస్కారం చేస్తున్నా. సో ఇది సన్సెట్ టైం కాదు, ఐ థింక్ 3:34 అవుతున్నట్టుంది. నా వరకు కాదు, ఎవరిష్టం వాళ్ళది. సో నాకు తెలిసినంత వరకు, అలాగే నేను దేవుడికి దండం పెట్టినప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అది కామన్గా అందరం చెప్పే మాటే. కానీ అమ్మ ఏది మంచిదైతే అది చెయ్యి, మాకు మంచిది అనిపించింది నీకు తెలుసు, అది నువ్వు చెయ్యమ్మా, తీసుకెళ్ళు. అలాగా హెల్త్నిస్తే డెఫినెట్గా మా వరకు మేము కష్టపడి మా పని మేము చేసుకుంటాం, అంతే కదా. మనకి హెల్త్ అనేది ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటే, అంతకంటే కోటీశ్వరులు ఇంకా లేరంట, అంతకంటే పెద్ద ఆస్తి ఇంకా లేదంట, అది నిజం కదా. అందుకని అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇలాంటి సిచ్యువేషన్ని మేము అధిగమించి ఇంటికి చేరడం ఎంత పెద్ద విషయం కదండి. సో ఇక్కడి నుంచి మేమైతే వచ్చేస్తున్నాము. ఆర్చర్డ్ రిసార్ట్ ఇది, దిస్ ఈస్ ద ఫైనల్ డే, లాస్ట్ డే డ్రెస్ ఇది. సో ఆర్చర్డ్ రిసార్ట్ నుంచి మేము బయలుదేరిపోయి, యాక్చువల్గా మాకు ఈరోజు టులిప్ గార్డెన్ ఇచ్చారు, మాది 1 week 8 days జర్నీ అండి, 8 days ట్రిప్, కానీ సేఫ్గా ఇంటికి వచ్చాము. అసలు నేను డ్రైవర్కి అడిగానండి, ఎప్పుడైనా ఇలా అటాక్స్ జరిగినాయా ఇంతకుముందు, మీకు తెలిసి టెర్రరిస్ట్ అటాక్ జరుగుతాయా ఇక్కడ అని అడిగితే, డ్రైవర్ ఏమన్నారంటే, మాకు మేము తెలిసి వచ్చినాక ఇంతవరకు జరగలేదండి, మరి మేబీ ఆయన కావాలని చెప్పారో నిజంగానే జరగలేదో నాకు తెలీదు, జరగలేదండి అని చెప్తే, కానీ ఎవ్రీ సింగిల్ మినిట్ నేను స్పెషల్లీ భయపడుతూనే ఉన్నాను. మన ఊళ్ళల్లో ఎక్కువ మంది మిలిటరీ, మా ఫ్యామిలీలో మిలిటరీ, మా తమ్ముడు మిలిటరీ, ఇంకొక అన్నయ్య మిలిటరీ, ఇలా చాలామంది, ఒక సిస్టర్ మిలిటరీ, వాళ్ళ హస్బెండ్, ఇలాగ అందరూ కూడా చెప్పారనమాట, ఎందుకు కాశ్మీర్ ఎందుకు చూజ్ చేసుకున్నది అంటే డైరెక్ట్గా నన్ను ఎవరు అడగలే, బట్ ఈవెన్ అమ్మకి వాళ్ళకి చెప్పారనమాట, ఎందుకు చూజ్ చేసుకున్నారు. అలాగే మా ఆడపడుచు వాళ్ళు, వై యూ చూస్ కాశ్మీర్, ఇలాగ చాలామంది అడిగారు. సో కానీ అంటే అసలు కాశ్మీర్ చూజ్ చేసుకోకూడదు, భయమే. వెళ్ళి అయితే సేఫ్గా వచ్చాము. అయితే అమ్మవారు మనకి ఆ నిదర్శనం చూపించారు. అమ్మవారు నిజంగానే అన్నారు, నిజంగానే ఉండడం ఏంటి ఉంటారు, బట్ మన ఉన్నారు, అది మనకి ఇప్పుడు ప్రూవ్ అయింది. ఎవ్రీ సింగిల్ ఇప్పుడేంటండి, మేము మా లైఫ్ జర్నీ మా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే నుంచి ఈ రోజు వరకు అమ్మవారు ఎప్పుడు నిదర్శనం చూపిస్తూనే ఉన్నారు. ఎప్పుడు అంటే ట్రిప్ हो गया
सोचा जैसा नहीं है कश्मीर है आदमी लोग बहुत अच्छा था చాలామంది నాకు ఇది ఎలా చెప్పాలో తెలియదు. మనం ఎంత బిలీవ్ చేస్తామో, ఎంత ట్రస్ట్ మనకి ఉంటుందో, అది కూడా ఇంటర్నల్గా ట్రస్ట్ అనేది ఫ్రమ్ ద హార్ట్ కావాలి. అక్కడి నుంచి వస్తే, ఫ్రమ్ ద సోల్ వస్తే డెఫినెట్గా గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అనేదాన్ని మనం బలంగా నమ్మచ్చు. సో ఎవ్రీబడి, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చేసి ఉంటారు కూడా, ఎంత లైఫ్లో చేసి ఉంటారు. ఏదో ఒక క్షణం మనకి అమ్మ భగవంతుడు ఉన్నారు, యా హీఈస్ దేర్ ఆర్ షీఈస్ దేర్ అని చెప్పి మనకి అనిపించిన క్షణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కష్టం అనేది లైఫ్లో ఉండాలి, ఉంటుంది కూడా. వాటిని ఓవర్కమ్ చేసుకుని వస్తేనే లైఫ్లో థ్రిల్. అదేవిధంగా దట్ ఈజ్ ఓన్లీ లైఫ్ కదా, ఎవ్రీబడి నోస్. సో అంటే ఇంత ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఇన్ ద సెన్స్ రీజన్ భగవంతుడు విత్ అస్. సో అయితే ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాం కదా, ఇది యాపిల్ మొత్తం బాదాం గార్డెన్ అంట. అండ్ ఇక్కడ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాము విత్ చాలా చాలా సెక్యూరిటీ ఉంది. అక్కడ ఆయన చెప్పారు లోపల వీడియోస్ తీయకూడదు అని చెప్పి, బట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. బట్ చాలా సెక్యూరిటీ ఉంది. నేను అసలు ఇంక లోపల అది తీయలేదనమాట. చాలా సెక్యూరిటీ ఉంది. అలాగే ఇంకా లగేజ్ ముందుని తీసేసి ఆ లగేజ్ ఫుల్ చెక్-ఇన్ చేసి బయట డ్రైవర్ కూడా ముందు రాకూడదంట, వాళ్ళు వేరే రూట్లోంచి వెళ్ళాలంట. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇక్కడ. అండ్ మా చెక్-ఇన్ అయిపోయి లోపలికి లాంజ్లోకి వచ్చేసాము మేము. సో లాంజ్లో కూర్చుని, లాంజ్ కూడా చాలా రష్గా ఉండింది, చాలా చిన్న లాంజ్ అనమాట. సో ఇది గైస్. అండ్ మా హస్బెండ్ నాకు టిసార్ట్ వాచ్ తీసుకొచ్చారు దుబాయ్ నుంచి. అండ్ ఇది 2300 దిరామ్స్ పడింది, అంటే ఆల్మోస్ట్ 56,000 అలా పడింది. లోపల డైమండ్స్ ఉన్నాయి, చిన్న డైమండ్స్ కాబట్టి ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు. బాగా చిన్న డైమండ్స్ అంటే సెంట్స్లో తక్కువ రేట్ ఉంటుంది అనమాట. అండ్ ఆ లోపల డయల్ ఉంది కదా, అది పర్ల్ డయల్ అనమాట. పర్ల్ మొత్తం అంతా ముత్యంతో చేసింది. అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇది సైజ్ చేయించుకోవాలి, లూజ్ ఉంది బాగా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్, అలాగే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. అలాగే వాచ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో వాచ్ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సదా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సదా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.